మున్సిపాలిటీలో నూతనంగా నిర్మితమైన శ్రీ 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 మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు గోపూజతో అంకురార్పణ గావించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను ఆరంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని లోకేశ్వర కాలనీలో అత్యంత వైభవంగా నిర్మితమైన శ్రీ 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 మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. మొదటగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి దేవాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించి పుష్పాలతో అందంగా అలంకరించి విద్యుత్ దీపాలతో అలంకరణ గావించారు. శ్రీ వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతిష్ఠా మహోత్సవానికి గోపూజతో శ్రీకారం చుట్టారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే అని భావిస్తారు. అందుకే శుభకార్యాలను గోపూజతో ప్రారంభించడం ఆనవాయితీ. గోవుల శరీరంలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారని మన గ్రంథాలు చెబుతాయి. పండుగలు లేదా వేడుకల ముందు గోవులను పూజించడం ఆనవాయితీ. గోవులలోని ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చుతారు. గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు, ఆవుల గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. అందుకే శుభకార్యాల్లో గోపూజతో పూజలను ప్రారంభిస్తారు. దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో సకల దోషాలను నివారించే శక్తి గోమాతకు ఉంది కావున ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు గోమాతను ప్రప్రథమంగా పూజించారు. పూజా మహోత్సవంలో అశేష సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. గోవుకు పసుపు రాసి బొట్టు పెట్టారు. గోమాత వెనక భాగంలో పూజించడం ఆనవాయితీ కనుక అందరూ నమస్కరించి గోమాతకు పట్టు వస్త్రాలను సమర్పించి పూలమాల వేసి పూలు అక్షంతలు వేస్తూ పూజించారు. సకల దేవతల నిలువైన గోపూజ అనంతరం ప్రమథ గణములకు అధిపతైన విఘ్నేశ్వరునికి తొలి పూజ గావించారు. ఏ శుభకార్యం తలపెట్టినా పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగాలంటే ముందుగా గణపయ్యను పూజించాల్సిందే. గణపతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించి తాంబూల నైవేద్యాలను సమర్పించారు. హారతినిచ్చి అంతా శుభప్రదంగా సాగాలని, ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా సాగాలని గణపయ్యకు మొక్కుకున్నారు. స్వస్తి పుణ్యవచనాన్ని గావించారు. స్వస్తి పుణ్యవచనం పంచగవ్య ప్రాసన అనంతరం ఏ పూజ అయినా దీపంతో ధూపంతో సంపూర్ణమవుతుంది. మరి దీపం ముట్టియాలి అంటే మనం అగ్గిపెట్టెను ఉపయోగిస్తాం. కానీ హోమాన్ని నిర్వహించేందుకు అగ్నిదేవుణ్ణి పిలవాలంటే దానికి ఒక ఆచారం ఉందని, అగ్నిని రాజింపచేసి వెలిగింప చేయడం, అలా వచ్చిన అగ్నితోనే హోమంను చేయడం ఆనవాయితీ. అగ్నిదేవుణ్ణి స్వాగతించాక యాగశాల ప్రవేశం కంకణ ధారణ గావించి దీక్షలో ఉన్న దంపతులందరికీ ప్రవేశాన్ని కల్పించారు. యాగశాలలో అడుగు ఎవరు ముందు పెట్టాలి అంటే గోమాతనే పూజించిన గోవు యాగశాలలో ప్రవేశించిన అనంతరం దంపతులు యాగశాల ప్రవేశం కావించారు. యాగశాలను మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. వెదురు పందిళ్లతో వేశారు. హోమకుండం ఏర్పాటు చేసి ఆవు పేడతో అందంగా అలకి ముగ్గులు పెట్టి అలంకరించి హోమంకు సిద్ధం చేశారు. యాగశాలను పువ్వులతో, అరటి మండలతో, మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. దేవాలయాన్ని వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందేలా అలంకరించారు. దేవాలయ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పూజా మహోత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులకు చల్వ పందిళ్లు స్వాగతం పలుకుతున్నాయి. మేళ తాళాల నడుమ యాగశాల ప్రవేశాన్ని గావించారు. యాగశాలలో గణపతి, వెంకటేశ్వర, కుమారస్వామి, శివ పార్వతులు చిత్రపటాలను ఏర్పాటు చేసి నైరుతిలో వాస్తు మండప ఆరాధనను, వాయువ్యంలో క్షేత్ర పాలకులను, ఈశాన్యంలో నవగ్రహాలను, ఆగ్నేయంలో మాతృకలను, మధ్యలో బ్రహ్మ కలశంను, సర్వతోభద్ర మండప కలశాలను ఏర్పాటు చేసి పూజా మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. అఖండ దీపస్థాపన చేశారు. ఏ పూజల్లో అయినా మొదటగా తొలి పూజలు అందుకునేది ఆ విఘ్నేశ్వరుడే. ఈ నేపథ్యంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా గణపతి హోమం మన మార్గంలోని అన్ని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది.
ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మరియు మన జీవితంలో విజయం సామరస్యాన్ని ప్రసాదిస్తుంది. గణపతి హోమాన్ని పూర్తి అర్హత కలిగిన వేద పండితులు, వేద విధానాల సూక్ష్మ నైపుణ్యాలు మరియు సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్న పురోహితులు నిర్వహిస్తారు. ఏదైనా మంచి పనిని తలపెట్టినప్పుడు తప్పక గణపతి హోమంతో ప్రారంభిస్తారు. సమస్త లోక రక్షణార్థం శ్రీ 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 మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ కార్తిక్ శాస్త్రి గారు. గణపతి హోమం సంపూర్ణమయ్యాక విగ్రహ ప్రతిష్టాపనకు ఉన్నటువంటి విగ్రహాలను శ్రీ వారాహిదేవి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారు మరియు ఉత్సవ విగ్రహాలను సైతం ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు గణపతి హోమం సంపూర్ణమైన తర్వాత విగ్రహానికి శక్తిని ఆవహింపచేసి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. అంటే పంచభూతాల అనుగ్రహం కావాలి. అందుకే ప్రతిష్ఠ చేసే విగ్రహాలను జలాధివాస కార్యక్రమాన్ని చేపట్టారు. జలాధివాసం త్రయాత్మిక దీక్షతో దివ్య ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా జలాధివాస కార్యక్రమాన్ని భక్తిని మించిన శక్తి లేదు. ఆ సర్వేశ్వరి భక్తుల నుండి కోరుకునేది నిర్మలమైన మనస్సుతో భక్తిగా పూజించడం మాత్రమే. అలా భక్తితో వారాహి అమ్మవారిని పూజించేందుకు వేలాదిగా భక్తాదులు తరలివచ్చారు. అప్పటి వరకు రాళ్లల్లో రాయిగా ఉన్న విగ్రహం తొలి పూజలకు సిద్ధమైంది. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పూజించి నీటితో శుద్ధి చేసి పసుపు కుంకుమతో అర్చించి పంచామృతాలతో అభిషేకించారు. ప్రతిష్ఠించే విగ్రహానికే కాదు, మనం మొదటగా దర్శించుకునే గుడి గోపురం మొదలుకొని దీవించే శతగోపురం నుండి హారతినిచ్చే సామాను ఇలా అన్నింటినీ అభిషేకించి శుద్ధీకరించారు. పవిత్రతను ఆపాదించేందుకు వేద మంత్రాలతో అర్చించారు. జలాధివాసంలో మొదటగా శరాధివాసం గావించారు. క్షీరంతో అందరూ అభిషేకించిన అనంతరం విగ్రహాలను శుభ్రంగా కడిగి జలాధివాసానికి ఏర్పాటు చేశారు. జలంతో పూర్తిగా విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమైనటువంటి విగ్రహాలను జలంతో పూర్తిగా నింపారు. జలంపై వస్త్రాన్ని కప్పి ఆ తర్వాత పువ్వులను చల్లుతూ పూజలు చేపట్టారు. జలాధివాసం పూర్తయిన అనంతరం మహాహారతిని సమర్పించారు. ఈ యొక్క జలాధివాస కార్యక్రమంలో పాల్గొనేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు తరలివచ్చారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చిట్టిపెద్ది రామశర్మ గారు ఈనాటి పూజా కార్యక్రమాలలో జలాధివాస కార్యక్రమాలలో పాల్గొని దగ్గరుండి పూజా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ 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 మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఆర్ శివ కార్తిక్ శాస్త్రి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్టాపనకు జలాధివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ హోమాది కార్యక్రమాలను చేపట్టారు. ప్రదోషకాల అర్చన, మూలమంత్ర ఆవాహనము, సుదర్శన హోమము అనంతరము సాయంత్రం మహాసహస్ర అవధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి అద్భుతమైన ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా మహోత్సవాలకు విచ్చేసిన గరికపాటి నరసింహారావు గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం గావించిన అనంతరం గరికపాటి నరసింహారావు భక్తుల కోసం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విగ్రహ ప్రతిష్టాపన అంటే అది ఒక గొప్ప కార్యక్రమమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే అది వేద మంత్రాల ద్వారానే సాగుతుందని, ఆ వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి పురోహితులు ఎంతగానో గొప్పవారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకొని వారాహి అమ్మవారు హైదరాబాదు పట్టణంలోనే రెండవ దేవాలయంగా నాగారం మున్సిపాలిటీలో ప్రతిష్టాపనకు సిద్ధమవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టే వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఈ ప్రాంతంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తిలకించేందుకు వచ్చిన భక్తాదులు అంతా పుణ్యం చేసుకున్నట్టేనని భావించారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు వేలాది మందిగా భక్తులు తరలివచ్చి తిలకించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారాహిదేవి అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. 30వ తారీఖున దేదీప్యమానంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శివ కార్తిక్ శాస్త్రి తెలియజేశారు. శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి కర కమలములచే జరుగు మహోత్తర సుముహూర్తమున యంత్ర ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారని, ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తాదులు వేలాదిగా తరలివచ్చి
విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. ఈ పూజా కార్యక్రమాలలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భక్తులు అశేష సంఖ్యలో విచ్చేసి పాల్గొన్నారు. మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ప్రతిష్టా కార్యక్రమం. ఈ ప్రతిష్టా కార్యక్రమం ప్రయాణిక దీక్షతో జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈరోజు ఉదయం పూట కార్యక్రమానికి నాగారం గ్రామ పురోహితుడు డాక్టర్ చిట్టిపతి రామకుమార్ శర్మ గారు మాకు తాత సమానులు. దాదాపు 500 పైన దేవాలయానికి ప్రతిష్టాపనచారులు. తెలంగాణ ఆంధ్ర నుంచి ఎంతోమంది జాతకం కోసం మా గురువు తాతని వస్తూ ఉంటారు. మమ్మల్ని ఈరోజు నాగారంలో ప్రోత్సహించి ప్రతి కార్యక్రమానికి మాకు అండగా ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ సమస్య వచ్చినా జ్యోతిష్య భాగం కానీ ప్రతిష్ట భాగం కానీ వాస్తు భాగంలో ఏ భాగంలో మాకు సందేహం ఉన్నా కూడా మేము కూడా తాత దగ్గర పోయి వారి యొక్క ఆజ్ఞ అనుసారంగానే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. మేము ఎక్కడ కార్యక్రమం నాగారం చేసినా తాతగారి దగ్గర మేము కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం సంబంధించాం కాబట్టి తాతగారి కార్యక్రమానికి దూరంగా రావడము మేము అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా తాతగారు సాటి అర్చకుని గుర్తించి మన దేవాలయం కూడా వివరణ కూడా ఇచ్చారు. మేము దాన్ని సంతోషిస్తున్నాము. ఆ రోజు కళ్ళకి వెళ్ళి వచ్చేసింది తాత డబ్బులు ఇవ్వండి. డబ్బులు అందరు ఇస్తారు, ఒక అర్చకుని గుర్తించి డబ్బులు వేయడం వల్ల నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు మాకు ఇటుకకు మన రెడ్డి గారు పంపించిండు, ఇంకా కొన్ని సామాన్లు డబ్బులు ఇవ్వాలి. ఆ రోజు మాకు పిలిచి నాకు ఏ ప్రాణాలు ఇంటికి పోయినా ఎందుకు తాత అందరూ డబ్బులు ఇచ్చింది కాబట్టి నేను తాత కూడా రుణపడి ఉంటా. అదేవిధంగా బాలాత ప్రసంతుల ఉపాసకులు, దేవి అమ్మవారి ఉపాసకులు, మన దేవాలయానికి యంత్ర విగ్రహానికి కూడా తాతగారి జపాలు కూడా ఆయన చేశారు. కాబట్టి తాతగారి యొక్క కార్యక్రమం ఉద్దేశించి 4 విషయాలు చెప్పిన తర్వాతనే పూజ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా మనం వారాహి మాతాకి వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అరుణాం కరుణాకరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాభిరయూరుతాం అయూకైః అహంచేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. మన ఈ గ్రామంలో వారాహీదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి శివ కుటుంబము ప్రతిష్ట చేసుకోవడానికి దాని గురించి మా మనవడు కార్తీక్ శాస్త్రి గారు అనకూడదు అనుకో, కార్తీక్ శాస్త్రి చిరంజీవి కాబట్టి కార్తీక్ శాస్త్రి ఏనాడో సంకల్పం చేసుకున్నాను. అది ఈనాటి సంకల్పము ఇప్పుడు ఏదో హడావుడిగా చేసినటువంటిది కాదు. నాకు ఏనాడో తాతగారు నా ఆలోచన ఇట్లా ఉంది అన్నాను. కథాస్తు ఒక దైవ కార్యం చేయాల్సిందే కానీ ఎట్లా అన్నారు. అమ్మ అనుగ్రహిస్తే అందరి సహాయం ఉంటుంది. ఆమె అనుగ్రహించాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి శాస్త్రం. కథాస్తు అనుకున్నారు. ముహూర్తం అయింది. అతి తొందరలోనే దేవాలయం నిర్మాణం కావాలి. ముందు వారాహీదేవి అనుకున్నాం, తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, తర్వాత శివ కుటుంబం. ఇలా అన్ని దేవాలయాలు మన అనుకూలంగా మన దగ్గరికి రావడం, ఆ దేవతల యొక్క అనుగ్రహం కలగడం జరిగింది. దీనికి ఎందరో మహానుభావులు దాతలు సహాయం చేశారు. అందులో ఒక చిన్న దాతను నేను కూడా. ఎందుకంటే సామాన్యంగా నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా దేవాలయం కడుతున్నారు అంటే వాళ్ళకు నాకు తోచినంతగా నాకు శక్తి ఉండేది. దానికి అంతే చెప్పకూడదు కూడా. ఏదో భగవంతుడు ఆ సమయానికి నాకు ఎంత బుద్ధి పుట్టిస్తున్నారో అంత సహాయం చేసి అలాగే దీనికి అలాంటి దాతలందరికీ కూడా ఆ వారాహీదేవి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి వాళ్ళని ప్రార్థిస్తున్నాను. ఆ దేవత
దానం చెయ్యడము అన్న తర్వాత మనం తిరిగి చూడకూడదు. దానం చేస్తున్నాం కానీ అక్కడ నాకేదో దొరకలేదు, అర్చకంటే నన్నేదో గురువుగారిలాగా తాతగారిలాగా పెంచాడు, కానీ నాకంటే ఎక్కువగా సహాయం చేసినట్టుగా ఉన్నారు. భగవంతుడి దగ్గర మనకు అహంకారం, గర్వం పనికిరావు. అవి పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మానవుడిలో అహంకారం ప్రారంభమవుతుందో అప్పుడు పతనానికి అది మూలకారం. అంకురార్పణ జరిగినట్టే, మానవుని యొక్క పతనానికి అంకురార్పణ జరిగినట్టే అహంకారం. దర్పం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అహంకారం నుంచి దర్పం పెరుగుతుంది. నేను ఇది ఎప్పుడైతే తిరిగిందో తల మీద 2 దెబ్బలు పడతాయి. అహంకారం నుంచి అంకురార్పణ జరగగానే తల మీద దెబ్బలు పడతాయి. ఈ అధపాతాళానికి దాని అహంకారము, దర్పము, లోభము, మోహము, వారికి అన్ని ప్రపంచంలో ఎవరికి సంపాదన ఉండదు, నాకే సంపాదన ఉండాలి. హరిచక్రవర్తి కూడా విష్ణుమూర్తి యొక్క భక్తుడే, ప్రపంచానంతా కూడా పాలించాడు. కానీ ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. చివరికి ఏమనిపించింది, నేను స్వర్గాన్ని అడిపెట్టనించే బాగుండు, నాకు ఇంద్రపదం వస్తే బాగుండు అని చెప్పి అహంకారం స్టార్ట్ అయింది. ఎందుకు? ధనమెక్కిన మలమెక్కును, మలమెక్కిన మత్సరంపు మరిమరి ఎక్కును. డబ్బు బాగైపోయింది, రాజ్యం బాగైపోయింది, అంతా బాగైపోయింది. చివరికి వారికి అహంకారం ఉంది. ఏమొచ్చింది? ఇన్ని యజ్ఞాలు చేశాను, ఇన్ని యాగాలు చేశాను, భూమండలంతా కూడా పరిపాలిస్తున్నాను. ప్రహ్లాదుని యొక్క మనమని, తాతగారు ఎక్కడ, వీడెక్కడ, ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలి. వచ్చింది అడిగి దానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటిది ఎవరంటే గురువు మాత్రమే. కాబట్టి ఏ పని ప్రారంభించినా ముందు గురువు గారికి నమస్కారం చేసుకొని ఆయన యొక్క ఆజ్ఞ తీసుకున్న తర్వాతే మనం అందులోకి వెళ్ళాలి. మనందరికీ కూడా గురువు గారు ఉంటారు, కానీ అందరికీ కలిపి ఒకే ఒక గురువు గారు ఎవరు? శంకరాచార్యులు వారు, జగద్గురు ఆది శంకరాచార్యులు. ఓం ప్రణో దేవే సరస్వతే వాదే భద్రవాజనే వదే శ్రీ మహాసరస్వత్యై నమః. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం. వందే భగవంతో పునః పునః. ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః. ఉపాసకం నిత్యం తం నృసింహం గురుం భజే. సచ్చిదానంద జివాభినవ్య నృసింహ భారత్యభిధాన్యరేంద్రాన్. మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ సంభరూపాన్. ప్రజ్ఞం ధైర్యోధార్య క్షమానిధిం సదా భీమపూర్వంతం విద్యాతీర్థ గురుం భజే. జ్ఞానాంజాహ్నవేదేర్థం విద్యాదేర్థం వివేకినాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతే కరుణాపాత్రం భారతీ పదభూషణం దేవమారూఢం భారతే తీర్థమాశ్రయే. విద్యా వినయసంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. నగర్మణాన ప్రజాధనేన త్యాగేనేకే అమృతత్వమానశుః. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్భుతయః శుద్ధతత్వాః. బ్రహ్మలోకే పరామృతాత్పరమృచ్యంతి సర్వే. పుండరీకం భవమధ్య సద్గుస్థౌ.
प्रादुर्मित्रावरुण प्रादुरश्विना गोमदेर्नौषायो वेदवदे सदमुच्चन्तु भद्रा विश्वप्रवीरायो यम्बादस्मस्य विश्रा పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇవి పంచామృతాలు. దీన్ని పంచగవ్యము అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయం, గోమూత్రం, గోఘృతం. గోఘృతం అంటే ఆవు నెయ్యి. మొత్తం అన్ని కూడా ఆవు దగ్గర వచ్చినటువంటివి ఈ 5 కూడా. అయితే ఇందాక మనం సంకల్పంలో ఏం చెప్పుకున్నాం? అభక్ష్య భక్షణాది. ఇవాళ ప్రతిష్ఠ చేస్తున్నామంటే దేహం నిన్నటి శుద్ధిగా ఉండాలి. కాబట్టి నిన్న ఏం తిన్నామో అది ఒక శరీరాన్ని ఆవహించి ఉంటుంది అన్నమాట. అభక్ష్య భక్షణాది ఆ దోషం పోవడానికి. అస్పృశ్య స్పర్శనాది, మనం వస్తున్నప్పుడు దారిలో ఏదైనా తొక్కచ్చు, ఎవరినైనా తాకచ్చు, అది కూడా దోషం కింద వర్తిస్తుంది అన్నమాట. అది కూడా కృతం పాపం దేహే తిష్టతి మావకే ప్రాశనం పంచ గవ్యస్య యహే యజ్ఞి త్రివేంధనం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.
आचार्यम् उपदृष्टारन् वामः पंदर गारू ना కొంచెం అక్కడ జరుగు विश्वे देवाय
बृहस्पते परधीजारतेन रक्षोहामित्रागो अपबाधमानः प्रबन्धराक्षरा विराट विरादेमो लोको स्लोगन अयं తప్పదా బయటికి పదా అది వెళ్ళే దాన్ని బయటికి అడ్డంగా పట్టుకొచ్చేదా मध्ये विघ्नेश दक्षिणे ततः मायाशक्त्यै नमः वामे ततः वृक्षत्यै नमः दक्षिणे ततः रेवत्यै नमः वामे ततः दात्यै नमः वाराहीन्द्राय ध्रुवाय नमः वामान्तररागाय मध्वराय नमः अम्माकाशदुःपात्मने सत्त्वात्मने ध्रुवमङ्गलपजारामि तेभ्यो बलिम्बुष्टकामो वैपुष्टिं ओम वास्तो ओष्टे प्रतिदाने यस्मान् द्वारेषु अनमीनो भवानः पुष्पे नास्तो ओष्टे रक्मजा जगुंसा देवकमजा गातमत्याः पुष्पने बृहस्पति प्रचोदास्थानो मुञ्चन्तर्मुहसः स्थानं चन्द्रोहसः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मा
निक्षुरे कुतमस्य योनिर्घृते सुतो कुतमस्य धामा अनुष्वधामा वहाभरवस्य स्वाहा कृतम् हव्यम् ॐ पवनलोकरत्नाय नमः ॐ हे महादीपतेजोवत्तमोघ प्रज्ञान प्रभुमालिनी विचिक्लिन्ने नमो नमः प्रीत्यर्थं देवता विष्ठाकर्मणि यत्प्रसादवाच्छिन्न भूमिनिष्ठिता देवतो वरधा दलितपूर्वकावसाधनश्रुता वास्तुपुरुषप्रीत्रेणादुष्ट आयादि दोषनिवारणार्थं क्षेत्रदक्षिणा पश्चिमा बल्लावदोषपरिहारार्थं दीपशूला पत्थशूला स्तंभशूला ऋहरशूला बृहशूला प्रवाहशूला कूपशूला वक्रशूलादि सर्वशूलदोषनिवारणार्थं वास्तुपुरुषदुष्टनिवारणार्थं परगृहदीपकान्तिपत्रदोषमत्यर्थं यागशालप्रदेशे नदास्थि शोकास्थि सुमनास्थि खरास्थि हयास्थि विद्यास्थि आकाशघष्ठास्ति भस्मा उद्योगादिदर्शननिवारणार्थं यथाशक्ति वास्तुमण्डपाराधनं करिष्ये ॐ वन्नतो भवनिसाहस्रिवाजेशा लक्ष्मीदन्नतो लक्ष्मीయేవా పశూనవరంధే లక్ష్మీమావాహయామి ఆవాహయమన్నప్పుడు కలసన్నగా నక్షత్రం వేస్తూ ఉండండి. ఆవాహయమన్నప్పుడు కలసన్నగా నక్షత్రం వేస్తూ ఉండండి. లక్ష్మీమావాహయామి స్థాపయామి బోధయామి విశోదాన్ త్వాయుధేతోదాన్ త్వాతేజపయోదాన్ త్వాపయవచ్చోదాన్. ఇక్కడ ఓన్లీ వాస్తుమండపారాధన ఇక్కడ మాత్రమే. वत्सोदान् त्वा वर्चसितविरोधान् त्वा द्रविणे साधयामि तेन ऋषीण तेन ब्रह्मणा देवतयाङ्गिरद्रुवद्रुवासीरा यशोपतीमावाहयामि स्थापयामि पूजयामि. यशोपतीमावाहयामि स्थापयामि पूजयामि. कान्ता काम्या कामजातायुष्मती कामुदुघा अभिशास्तानन्दानन्दो मोदप्रमोदः. कान्तामावाहयामि स्थापयामि पूजयामि. प्रियो नावामे भवेतुराणाम् अयत्सप्रदामुधानः. सुप्रियामावाहयामि स्थापयामि पूजयामि. यद्वा आक्रुद्धपरोपपन्यमानवद्या सुकल्वग्ने तत्त्वपुनस्त्वोद्दीपयामसि. सुकलामावाहयामि स्थापयामि पूजयामि. याते रुद्रशिवातनो रघोरापावकाशनि प्रजानस्तरवासन्तमजागृहं तापिचाकसीः. शिवामावाहयामि स्थापयामि पूजयामि. निवेशने संगमने वसूना विश्वारूपाणि वसौन्या वेषयन्ति सहस्रपोषकं सुभगारणानधान आगन्वक्षसा संविधानः. सुभगामावाहयामि स्थापयामि पूजयामि. गायत्रे पुरस्तात् पदधाति तेजो वै गायत्री तेजयेवा मुखदो दत्ते. सुमुखीमावाहयामि स्थापयामि पूजयामि. ॐ इडमग्ने फलजगमं प्राणायत्वा दीर्घमनो
प्राणामावाहयामि स्थापयामि पूजयामि विशालो भवति वसाय यत्येनं प्राजापत्यं कुष्ठमालभते कुष्ठिरामकः विशालमावाहयामि स्थापयामि पूजयामि परिणो रुद्रस्य हेतलवृणक्तुवरद्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरावद्रुवेण्वस्तोकायतनयाय मृडया ष्टपशिवरपशिवो न समना भव परमे वृक्ष आयुधन्निधाय कृत्यं वासनजुनाकं बिभ्रदागहि स्थिरामावाहयामि स्थापयामि पूजयामि अपो भद्रा कृतमिदापासरग्नि सोमो विवृत्या वैताः प्राणेन सह वर्चसागन्न भद्रामावाहयामि स्थापयामि पूजयामि अषाढं युत्सुप्रतन्नासपप्रियमो सुवर्षवस्य मदनस्य गोपां भर्जगं रक्षजगं शस्त्रवसं जयन्तन्त्वा मनमदेव सोमा जयाय नमः जयामावाहयामि स्थापयामि पूजयामि ॐ विशालाय नमः विशामावाहयामि स्थापयामि पूजयामि ॐ देवसम्पन्नि विश्वाभुवनानि गोपाः पूक्षाय नमः पुरुषमावाहयामि स्थापयामि पूजयामि उद्वयं तमसस्त्वरपश्यन्तो दोदुरुत्तमं देवं देवन्त्रा सूर्यमगलन्म जोदुरुत्तमं विदधाय नमः रुद्रमावाहयामि स्थापयामि पूजयामि सवितात्वा आपसवानमोदवदवन्निर्भवति सोमो वनस्पतिनामं रुद्रः प्रशोणा गृहाक्षराय नमः गृहाक्षरमावाहयामि स्थापयामि पूजयामि नमः यमाय सोमवं दुर्गजन्माय दहता हविः नमं भजन्नो गच्छन्त्यन्तिलोको अनन्ततः यमाय नमः नममावाहयामि स्थापयामि पूजयामि अन्धर्वोद विश्वास्मादेशजोजमानस्य परिधीतः गन्धर्वाय नमः गन्धर्वमावाहयामि स्थापयामि पूजयामि सुवर्णः पाद्यन्यः वंशो वृको वृषगन्धस्थैन्द्रा पामुद्रोर्गन्धे लोपाशबन्धो सबलो व्याघ्रास्ते महेन्द्राय कामानि पुरस्वान् तुङ्गराजाय नमः तुङ्गराजमावाहयामि स्थापयामि पूजयामि देवीर्याय भुवन्नभुवरग्रष्टा परमेशो अधिक्षितमनानि गुरुभ्यः स्थापयामि पूजयामि द्वारो विश्वा द्वारो देवीर्यस्य विश्वे वर्ततद्धाम्नेः पूर्वीजा सौधाम्नाह्यमानाः दौवारिकाय नमः दौवारिकामावाहयामि स्थापयामि सुग्रीवाय नमः सुग्रीवावाहयामि स्थापयामि ब्रह्मणस्पदानश्रवणोदरस्तेदानमावाहयामि स्थापयामि तन्मे वर्णस्य वरुणाय नमः वरुणमावाहयामि ॐ असुराय नमः असुरमावाहयामि स्थापयामि पूजयामि याजशवोजानुधानानां वामनस्पतिपूर्णो एवं सर्वेभ्यो नमः शेषमावाहयामि स्थापयामि पूजयामि पापाय नमः पापमावाहयामि स्थापयामि पूजयामि रोगाय स्वाहा रोगमावाहयामि स्थापयामि पूजयामि हैर्बुद्ध्याय नमः हैर्बुद्ध्यामावाहयामि स्थापयामि पूजयामि ओम मुख्याय नमः मुख्यामावाहयामि स्थापयामि पूजयामि इमागो रुद्राय वदेकमस्तने चिरते राजपरमहे मदि ध्यानश्रमदत्तने कृष्णदे विष्णुमिलिरामे अस्मनादुरं भल्लादाय नमः भल्लादावाहयामि स्थापयामि पूजयामि ओम सोमाय नमः सोममावाहयामि स्थापयामि पूजयामि इदगो सर्वेभ्यो हरस्वस्तं आश्रयधारेगामयन्द्रेणः जयन्तरिक्षं प्रतिबिम्बयन्ते येन सर्वादो हर्माकविष्ठाः एरोदने सूर्यस्यापि सर्पाः एजं देवे वदन्तरन्ते एषामाश्रयधानयन्तिकामोः एभ्यः सर्वेभ्यो मतमध्योमि सर्पान् मावाहयामि स्थापयामि नमः विवस्वन्तमावाहयामि स्थापयामि पूजयामि ॐ विबुधाधिपतये नमः विबुधाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि जयन्ताय नमः जयन्तमावाहयामि स्थापयामि पूजयामि ॐ मित्राय नमः मित्रमावाहयामि स्थापयामि पूजयामि राजयक्ष्माय नमः राजयक्ष्ममावाहयामि स्थापयामि पूजयामि ॐ रुद्राय नमः रुद्रमावाहयामि स्थापयामि पूजयामि स्योनापृथिविभवान्लोक्षरानिवेशने यच्छानशमनप्रधाः पृथिव्यै नमः पृथिवीमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मजज्ञानं मदं बलस्तां देवस्वरजो वेनामः
साबुद्रजापमास्य पश्चानदश्रजो निपुरुस्तुर्वः ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ॐ चरके नमः चरकीमावाहयामि स्थापयामि पूजयामि अक्षराजातकटवं कृतायतभायं प्रेताजातिनवदर्शं रामराजभयसुतं कलजेदभास्थानं दुष्कुटाजनकाचार्यो अध्वने ब्रह्मचारिणौ ब्रह्मचारिणीमावाहयामि विदारीमावाहयामि स्थापयामि पूजयामि पूतनाय नमः पूतनमावाहयामि स्थापयामि पूजयामि ॐ पापराक्षस्यै नमः पापराक्षसेमावाहयामि स्थापयामि पूजयामि आवहक्षयो वेवरन्नो योगम्बादस्वस्तवस्सुरानः वास्तपुरुषमावाहयामि स्थापयामि पूजयामि ॐ अमी महास्लोत्परे पुष्पारोमाज्ञावसन्न सखा ससेवयेथनः वास्तपुरुषमावाहयामि स्थापयामि पूजयामि ॐ देवताश्रेयप्रतिष्ठयज्ञकर्मणे मानसदैविका भौतिका सकलप्राणकायक मानसकवाचक दुर्भावना निरहरणद्वारा सद्भावना नित्यर्थं साधनक्षणार्थौ सकल ग्रहपीडावर्तिद्वारा भवदिव्यान्नक्षाभवमुक्ता सकलोत्पादनवत्यर्थम् आवहेरधर्मदेवता सन्दिष्टपूर्वका शरणनिवासित्यर्थं सर्वेषां भक्तानां भवत्यर्थम् आगतानाम् आगच्छमानानां सर्वरक्षणार्थं कर्करस्थापनं करिष्ये ॐ सिंहीं सिंहमुखीं सिंहीं सिंहमुखीं सुखीं भगवतः प्रत्युलोज्ज्वलां सूरस्थूलकपालवासा ढमरुयाघ्रहस्तभुजां दन्तकोटिविकाण्डस्य कवारार्तरेत्रतां बालेन्दुमौलिकां भगवतीं प्रत्यङ्गिरा भावये इति ध्यायेन खड्गखेटका धारणे घोररूपा पश्चिमास्यासि प्रत्यङ्गिरा कर्कार्क्यमावाहयामि स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि आवाहनदोषयुक्ता ॐ तस्य प्राणप्रतिष्ठापनं कृत्वा ब्रह्मणे नमो नमः पूर्वोक्तदेवङ्गुणबलिप्रतिष्ठायामस्यानुप्रीत्यर्थम् अस्मिन् दङ्गलपदप्रकारेण श्रीवाराही देवतादहित प्रसन्न वेङ्कटेश्वर स्वामी देवतादहित श्री हरिहरपुत्रजप स्वामी देवतादहित परिवार देवता यंत्र विग्रह स्थिर प्रतिष्ठ यज्ञकर्मणि अग्निस्थापनार्थम् अग्निवदनाख्यं कर्म करिष्ये ओम तद्वार ओम अग्निन्दोदं वृणीमहे होदारं विश्ववेदसम् अस्मिन् पीठे अग्निमावाहयामि स्थापयामि पूजयामि तलीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् अग्निमावाहयामि स्थापयामि पूजयामि ओम नमो सर्पेभ्यो देगे च पृथ्वी मनोने अंतरिक्षेभ्यः सर्पेभ्यो नमः रक्षा ओम अस्मिन् सूत्रे वासुकी मावाहयामि स्थापयामि पूजयामि ओम असुने देवरस्माजक्षुप्न प्राणमहेनो तेज भोगो नोक्पदेवदरत्रन्दमुदेवया आश्वस्यमृतं वै प्राणां तमाप प्राणानेव गदास्थानमुपयते स्थिरो भवा प्रदो भवा दमको भवा दुप्रसन्नो भवा तिरादनं गुरुलं पृथ्वीत्वात् परेगन्धं परिकल्पयामि हे पुष्पं परिकल्पयामि जम्बागस्तत्वात्मने धूपं परिकल्पयामि रम्देस्तत्वात्मने दीपं परिकल्पयामि वम् अमृतत्वात्मने अमृतनैवेद्यम् आनंदमंगल नीराजनंदरजामि नीराजनंदरुद्धाजवने समर्पयामि दिव्य रक्षा धरजामि नमस्कारं करोमि नमस्करोमि ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
अंगारान् मृत्योह्य नीत्वा पुनः प्रागेव समाप्तिः पवित्रग्रन्थिं मिश्रस्य प्रक्षाल्य राग्रमग्नो पवित्रेण प्रहरति तूष्णीं श्रवेणाद्यमादाय सजम्बोरयित्वा वायव्याग्नेयान्तं स्वाहा सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व परमेश्वरी कళ్ళు మూసుకొని యజ్ఞేశ్వరికి नमस्कारान् समर्पयामि चंद्रमौलेश्वर स्वामी देवता दहिता भयानंद स्वामी देवता दहिता भागवत देवता दहिता श्री वल्लीदेव सुब्रह्मण्येश्वर स्वामी देवता दहिता कालभैरव देवता दहिता सपरिवार देवताभ्यो नमो नमः काल आदौ प्रथम दिवसे प्रदोषकालमये जलाधिवाज महाख्यङ्कर्म करिष्ये तदङ्गा बिम्बशुद्धिं कृत्वा बिम्बाभिमन्त्रया आत्मा विश्वाय भगवानुक्षरानिवेशने यथानजनदप्रमा यदि पृथिवीं मूर्त्यामघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः अंकल अंकल जरूर जरूर इतना चैनल स्टार्ट काले बिंबशुद्ध्यर्थम रस धातुदि समस्त सिद्धि द्वारा तेजोपदादित्यर्थम पूर्वतद्धे जलमातृका जीवमातृका योगिनी क्षेत्रपालकादि जलवरुणावाहनं करिष्ये ओम गणानान्त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमौ नमः पतिमावाहयामि ओम कच्छपन्यै नमः कच्छपनिमावाहयामि कूर्मायै नमः वाराह्यै नमः दुर्धरायै नमः स्थापयामि पूजयामि क्षेत्रस्य वचनाभयगोहितेन वदयामि क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि सप्तसागरेभ्यो अभ्यो नमः अभ्यमावाहयामि सप्तसागरेभ्यो नमः सप्तसागरामावाहयामि मानसादि समस्त सप्तसागरेभ्यो नमः पुष्कपूजियादु అలా డ్రమ్లో చెమ్ములే ఇంకా
లేమని చెప్ప మైక్ మైక్ శర్మ గారు గురువు గారు
గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.